మరి ఈరోజు పాఠంలో మనం దాల్, జాల్, రా, జా ఈ 4 అక్షరాలు నేర్చుకోబోతున్నాము. దాల్ అక్షరము పలకటంలో దాని పేరు హ్మ్, తెలుగులో రాసుకోవచ్చు మనం. ఇక్కడ తెలుగులో ఉన్న ఈ పేరే దీని అక్షరం పేరనమాట. దాల్ ఇది ఉర్దూలో, హిందీలో పప్పుని దాల్ అంటారు. అదే దాల్ ఎగ్జాక్ట్‌గా అదే పేరు ఈ అక్షరం పేరు కూడా. ఇక జాల్ తెలుగులో రాయలేము. జాల్ రాయటానికి సరిపడా అక్షరాలు తెలుగులో లేవు. మరి ఆకారంలో చూస్తే దాల్ అక్షరము, జాల్ అక్షరము 2 ఎగ్జాక్ట్‌గా ఒకే విధంగా ఉన్నాయి. ఇక్కడ తేడా ఏమిటి అంటే దాల్ పైన ఎలాంటి చుక్కలు లేవు. కింద ఎలాంటి చుక్కలు లేవు. జాల్ పైన ఒక చుక్క మాత్రం ఉంది. ఈ 2 అక్షరాల్లో తేడా ఈ పైన ఉన్న ఒక చుక్క మాత్రమే. ఆకారంలో 2 ఒకే విధంగా ఉన్నాయి. మరి దాల్ యొక్క మఖ్రజ్ దాని యొక్క ఆర్టిక్యులేషన్ పాయింట్ ఏమిటి అంటే, అది ఈ ఎక్కడి నుంచైతే వస్తుందో, నాలుక అంచు తీసుకొని వెళ్లి పైపంటి వెనక భాగాన ఈ చిగురు దగ్గర ఎక్కడైతే తగిలిస్తున్నామో, అక్కడి నుంచే దాల్ అక్షరం కూడా వస్తుంది. అంటే ఇక్కడ తగిలిచ్చి దాల్ నాలుక అక్కడ పెట్టండి. శబ్దం బయటికి తీసే ముందు ప్రాక్టీస్ కోసం ఈ నాలుక అంచు తీసుకువెళ్ళి ఇక్కడ పెట్టండి. నాలుక సన్నగా ఉండాలి, పల్చగా ఉండాలి. లావుగా చేయవద్దు. దాల్, తా, దాల్, తా. ఇది 2 కూడా ఎగ్జాక్ట్ ఇక్కడి నుంచే ఈ మూడో అక్షరం కూడా రాబోతుంది. అది వచ్చే క్లాస్‌లో వస్తది. ఈ 2 అక్షరాల యొక్క ఆర్టిక్యులేషన్ పాయింటు ముందు నాలుక ముందు అంచు ముందు కొన తీసుకొని వెళ్లి పై పంటి వెనుక భాగాన చిగురు దగ్గర తగిలించి ఇక్కడి నుంచి శబ్దాన్ని బయటికి తీయాలన్నమాట. ఇది దాల్ యొక్క ఆర్టిక్యులేషన్ పాయింట్. ఇంకా జాల్ విషయంలో అంతకుముందు మనం చదువుకున్న సా ఏదైతే ఈ అక్షరం ఉందో దీని ఆర్టిక్యులేషన్ పాయింట్, దీని ఆర్టిక్యులేషన్ పాయింట్ ఒకటే. అంటే నాలుక ముందుకు తీసుకువెళ్ళిపోయి పై పంటి కింది భాగాన తగిలించాలి. ఒకవేళ అలా చేయలేకపోతే నాలుక మొత్తం బయటికి తీయండి. తీసి పై పన్ను నాలుక పైన పెట్టండి. నాలుక పల్చగా ఉంచాలి. పల్చగా ఉంచి శబ్దాన్ని బయటికి తీస్తూ ఇది పలికితే ఈ అక్షరం కరెక్ట్‌గా వస్తుంది. జాల్, 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 దాల్, జాల్, దాల్, జాల్, దాల్, జాల్. ఈ 2 చదివితే సా, జాల్, సా, జాల్, దాల్, జాల్, సా, జాల్, దాల్, జాల్. జాల్ రాయటానికి తెలుగులో కరెక్ట్‌గా అక్షరం లేదు కాబట్టి మనం ఇక్కడ రాయట్లేదు. ఇక దీని తర్వాత అక్షరము రా. రా పలుకుతున్నప్పుడు ఈ నాలుక తీసుకొని వెళ్లి ఇక్కడ తగిలించాలన్నమాట. రా, రా ఇక్కడ తీసుకువెళ్ళి ఇక్కడ ఇది చిగురు దగ్గర కాదు ఇంకా పైనన్నమాట. ఇక్కడ నుంచి 2 అక్షరాలొస్తున్నాయి. రెండిట్లో ఒకటి బాగా వెనక్కి తీసుకువెళ్ళి తగిలిస్తే రా. అంటే పైన ఇక్కడ చిన్న గట్టులాగా ఉంటుంది చిగురు దగ్గర. ఆ గట్టు దగ్గర ఇది తగిలించాలన్నమాట. రా. రా పలుకుతున్నప్పుడు ప్రయత్నం చేయండి. దాని యొక్క రిపీటెడ్ రాకుండా అలాంటి శబ్దం రాకుండా ప్రయత్నం చేయండి. రా. రా అనేది ఇది ఒక్కొక్క సందర్భంలో లావుగా పలుకుతాము. ఒక్కొక్క సందర్భంలో పల్చగా పలుకుతాము. అది ఎప్పుడు లావుగా పలకాలి, ఎప్పుడు పల్చగా పలకాలనేది దీనిపైన వచ్చే గుణింతాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అది రాబోయే క్లాసుల్లో మనం నేర్చుకోబోతున్నాం. మరి దీన్ని రాయటానికి రా అనేది మనం ఈ మామూలు రాయొచ్చు. లేదా బండిరా రాయొచ్చు. ఈ రోజుల్లో అక్షరాలు తగ్గిచ్చేశారు కాబట్టి తెలుగు అక్షరాలు అంతకుముందు 50 పైనుండేవి. ఇప్పుడు సగానికి సగం తగ్గిచ్చేశారు. అందుకని కొన్ని అక్షరాలు ఇప్పుడు మీకు కొత్త పాఠ్య పుస్తకాల్లో కనపడవు. పాత పాఠ్య పుస్తకాల్లో కనబడతాయి అవి. దాంట్లో చూస్తే బండిరా కూడా ఒక అక్షరం ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో ఉందో లేదో మరి తెలీదు. మరి రా అనేది ఆహ్, మామూలు రాసినా, బండిరా రాసినా రెండిట్లో ఏది రాసినా సరిపోతుంది. ఎందుకంటే ఇది 2 విధాలుగా కూడా వస్తుంది. ఒక్కొక్కసారి నార్మల్ రాగా వస్తుంది. ఇంకోసారి బండి రా లాగా వస్తుందన్నమాట శబ్దము. దీని పేరు. కాబట్టి ఇది ఆహ్, ప్రస్తుతానికి మనం రా అని ఇలా దీన్నే తీసుకుందాము. తర్వాత అక్షరము జా. జా, రా మరియు జా రెండిటికి తేడా ఏమిటి? రా పైన చుక్క లేదు. జా పైన చుక్క ఉన్నది. ఇక్కడ చూడండి ఆకారంలో ఈ 2 అక్షరాలు ఒకే విధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ చుక్క లేదు. ఇక్కడైతే చుక్క మీకు కనబడుతుంది. మరి జా యొక్క ఆర్టిక్యులేషన్ పాయింట్ ఏమిటి? జా అనేది ఇక్కడి నుంచి వస్తుంది. అంటే ఈ నాలుక మొన పైపంటి వెనక భాగాన అంటే ఇంకా చిగురు మొదలు కాకముందే ఇక పన్ను ఎక్కడైతే ఉందో దాని వెనక భాగాన తగిలిచ్చి అక్కడి నుంచి శబ్దాన్ని బయటికి తీయాలి. జా, జా పైన తగిలిస్తే దాల్, తా కింద తగిలిస్తే
జా. ఇంకా కింద తగిలిస్తే జాల్, సా, జాల్. ఇదేమో జా, ఇదేమో దాల్, తా. 2 అక్షరాలు. దగ్గరలోనే 9 అక్షరాలున్నాయి. 9, 2 11 అక్షరాలు చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. ఈ నాలుక ముందు మనం తీసుకొని వెళ్లి ఇక్కడ తగిలించటంలోనే 11ను ఇదొకటి 12 అక్షరాలు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ నాలుక మొన. దీని వల్లనే మనకు 12 అక్షరాలు పలికే అవకాశం ఇక్కడ లభిస్తుందన్నమాట. కొంచెం మీకు ఇబ్బంది ఉండొచ్చు. ఎగ్జాక్ట్ పలకటంలో వయసుని బట్టి. అది ముందు వెళ్ళి అది ప్రాక్టీస్ అయిపోతుంది. దీని గురించి ఏమి ఎక్కువగా ఇబ్బంది పడొద్దు. ఇప్పుడిక రాత పలకటంలో మనం ఏ విధంగా పలకాలి, దాని పేరేమిటో చూసుకున్నాము. దాని ఆర్టిక్యులేషన్ పాయింట్ అంటే దాని మఖరజ్, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో మూలస్థానం అది కూడా చూసుకున్నాము. ఆకారంలో కూడా ఎలా ఉంటుందో చూసుకున్నాము. ఇప్పుడు రాతలో చూసినట్లయితే ఈ అక్షరాలు దాల్, జాల్ ఈ 2 అక్షరాలు కూడా లైన్ పైనే ఉంటాయి. లైన్ పైన మీకు కనపడుతుంది కదా ఇది. ఒకే విధంగా లైన్ పైనే వస్తాయన్నమాట. మరి ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఆకారము ఇలా వచ్చి ఇలా వంపు తిరుగుతుంది. ఇది ఒక విధంగా ఒక 45 డిగ్రీస్‌లో మీరు కోణం తీసుకొస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇది కనబడుతుందన్నమాట. సి మనం ఈ విధంగా రాస్తాము. దీనికి రివర్స్ చేస్తే సి లాగానే ఇది కనపడవచ్చు ఒక విధంగా చూసుకుంటే. సి వంపుగా ఉంటుంది. రౌండ్‌గా ఇలా వంపుగా ఉంటుంది అర్ధచంద్రాకారంలో. ఇది వంపుగా ఉండకుండా పైనుండి ఇలా గీత కింద తీసుకొచ్చి ముందుకు తీసుకువెళ్తే ఇది ఈ అక్షరం పూర్తవుతుందన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు ఇది ఈ విధంగా కనబడుతుంది. మరి ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు చూస్తే దాల్ తర్వాత వచ్చే అక్షరంతో ఇది కలవదు. ఇక్కడ మధ్యలో గ్యాప్ వస్తున్నది. మరి ఇలాంటి అక్షరమే అంతకుముందు కూడా ఒకటొచ్చింది. మనం చదువుకున్న 7 అక్షరాలలో అలిఫ్ కూడా అలాంటిదే. అది తన తర్వాత వచ్చే అక్షరంతో అది కలవట్లేదు. మరి ఇక్కడ దాల్ కూడా అలాంటిదే కాబట్టి ఇది కూడా తన తర్వాత అక్షరంతో ఇది కలవట్లేదు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దాల్ వచ్చిన తర్వాత దాల్ అక్షరం ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ గ్యాప్ ఉంది. దాని తర్వాత వేరే అక్షరం మొదలవుతుంది. ఈ గ్యాప్ తప్పనిసరిగా కనబడుతుంది మీకు దాల్ అక్షరం అయినట్లయితే. మరి ఒక పదంలో రెండో అక్షరం గాని, మూడో అక్షరం గాని మధ్యలో ఏదో స్థానంలో వచ్చినట్లయితే అది తన ముందక్షరంతోనూ కలుస్తున్నది. తన తర్వాత అక్షరంతో కూడా కలుస్తుంది. ఇక్కడ చూడండి తన ముందక్షరంతో కలిసింది చక్కగా. తన తర్వాత అక్షరంతో కూడా తన తర్వాత అక్షరంతో ఇది కలవట్లేదు. అంటే మొదటి అక్షరంగా ఉన్నప్పుడు ఎలాగైతే తర్వాత అక్షరంతో కలవలేదో, ఇక్కడ మధ్యలో వచ్చినప్పుడు కూడా తన తర్వాత వచ్చే అక్షరంతో ఇది కలవట్లేదు. కానీ ముందక్షరంతో చక్కగా కలుస్తున్నది. ఇక ఒక ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు అది తన ముందక్షరంతో కలుస్తుంది. ఈ 4 ఆకారాల్లో మీరు ఒక విషయం గమనించినట్లయితే ది రిజిడ్‌నెస్ ఉంది ఈ ఆకారంలో. స్థానాన్ని బట్టి, దాని పొజిషన్‌ని బట్టి ఇది ఆకారాన్ని మార్చుకోవట్లేదు. ఇక్కడ ఆ రిజిడ్‌నెస్ లేదు. ఆ పొజిషన్‌ని బట్టి ఈ అక్షరం యొక్క ఆకారం కొంత మారిపోయింది. ఈ 3 అక్షరాల విషయంలోను, ఈ 3 అక్షరాల విషయంలోను. కానీ అలిఫ్ కూడా రిజిడ్‌గా ఉంది. తన ఆకారాన్ని మార్చుకోవట్లేదు. అలిఫ్ ఒంటరిగా ఎలా ఉందో మొదటి అక్షరంగా అలాగే ఉంది, మధ్యలో అలాగే ఉంది, చివరిలో అలాగే ఉంది. మరి దాల్ కూడా అలాంటి అక్షరమే. ఈ 4 అక్షరాలు ఈరోజు చదువుతున్న 4 అక్షరాలు కూడా అలాంటి అక్షరాలే. దాల్, జాల్, రా, జా. ఇవి పొజిషన్‌ని బట్టి తన ఆకారాన్ని మార్చుకోవట్లేదు. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఈ 4 అక్షరాల్లో కూడా ఒక యూనిక్ పాయింట్ అంటూ మీకు కనబడుతుంది. అది అలిఫ్‌లో కూడా కనపడింది అంతకుముందు. మరి అలాగే దాల్ విషయంలో దాల్‌లో మనం ఏదైతే నేర్చుకున్నామో అదే ఇక్కడ రిపీట్ అవుతున్నది. కేవలం తేడా ఏమిటి అంటే పైన ఒక చుక్క మాత్రం పెట్టుకోవాలి. దాల్ రాసి పైన చుక్క పెడితే జాల్. మరి మొదటి అక్షరంగా ఉన్నప్పుడు తన తర్వాత అక్షరంతో కలవట్లేదు. మధ్యలో ఉన్నప్పుడు తన ముందక్షరంతో కలిసింది. తన తర్వాత అక్షరంతో కలవట్లేదు. అలాగే చివరిలో వచ్చినప్పుడు తన ముందక్షరంతో కలిసింది. ఈ 2 ఐడెంటికల్ లెటర్స్ కేవలం తేడా ఏమిటి అంటే పైన చుక్క ఉండటం, పైన చుక్క లేకపోవటం. ఇదే ఈ రెండిటి మధ్యన తేడా. మరి తర్వాత అక్షరం వస్తే రా, జా. ఈ 2 ఐడెంటికల్‌గా ఉన్నాయి. మరి ఇక్కడ ఇప్పటివరకు మనం 3 అక్షరాలు వచ్చినాయి. ఇక్కడ 3 అక్షరాలు ఒక విధంగా ఉన్నాయి. ఇక్కడ 3 అక్షరాలు ఒక విధంగా ఉన్నాయి. కానీ ఇక ముందు మనకు పెయిర్స్ వస్తాయన్నమాట. 2 అక్షరాలు ఒకే ఆకారంలో ఉంటే, ఒకే విధంగా ఉంటే కేవలం చుక్కల స్థానం వల్ల అది మారుతూ ఉంటుంది. ఇక్కడ ఒక పెయిర్ అయిపోయింది. ఇక్కడ రెండో పెయిర్ అన్నమాట. రా, జా. రా మరియు జా తేడా ఏమిటి అంటే రా పైన చుక్క ఉండదు. జా పైన చుక్క ఉంటుంది. మరి ఈ 2 అక్షరాలకి, ఈ 2 అక్షరాలకి తేడా ఏమిటి?
ఈ 2 అక్షరాలు లైన్ పైనే ఉన్నాయి. చక్కగా జాగ్రత్తగా చూస్తే మీకు కనపడుతుంది. ఇది లైన్ పైనే వస్తుందనమాట. ఇది కొంత భాగం లైన్ పైనుంది. మిగతా భాగం లైన్ కిందుంది. అంటే ఒక అక్షరము నిలువుగా 3 వంతులనుకుంటే, ఒక వంతు పైనుంది, 2 వంతులు కిందుంది. ఆ సైజులో అనమాట. అంటే ఈ ఈ లైన్ గీత పైన కొంచెం భాగం ఇలా తీసుకొని, మిగతాదంతా లైన్ కిందకి తీసుకొచ్చేయాలి. ఒక్కొక్కసారి ఇలాగా ఏటవాలుగా ఒక గీత గీసేస్తారు అరబీ రాతలో. అది కూడా రాగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది కొంత పైనుండి మిగతా భాగం అంతా కిందకి దిగిపోతుంది. ఈ ఆకారం కొంచెం మారుతూ ఉంటుంది. దీని గురించి కన్‌ఫ్యూజ్ కావద్దు. కానీ ఈ అక్షరాన్ని పోలిన అక్షరాలు వేరే లేవు కాబట్టి ఇది మీకు అంతగా ఇబ్బంది కలిగించదు. మరి రా ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంది? మరి మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఎలా ఉంది? మధ్యలో ఎలా ఉంది? చివరిలో ఎలా ఉంది? అలాగే జా కూడా. వీటిని గమనిస్తే ఈ 2 అక్షరాల్లాగానే ఇది కూడా ఆకారం రిజిడ్‌గా ఉంది. ఇది మార్పు జరగట్లేదు. ఆకారంలో మార్పు లేదు. మరి ఇక్కడ చూస్తే పైన ఆహ్, ఒంటరిగా ఉన్నప్పుడు అది ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఆకారంలో ఉంది. మొదటి అక్షరంగా ఉన్నప్పుడు తర్వాత అక్షరంతో కలవట్లేదు. మధ్యలో వచ్చినప్పుడు ముందు అక్షరంతో కలిసింది. తర్వాత అక్షరంతో కలవట్లేదు. చివరిలో వచ్చినప్పుడు ముందు అక్షరంతో కలిసింది. అలాగే జా కూడా. మరి ఈ 4 అక్షరాల్లో మీరు చూస్తే దగ్గర దగ్గర సంబంధం కనబడుతుంది. వంపు ఉంది. ఇక్కడ కూడా వంపు ఉంది. కాకపోతే ఇక్కడ లైన్ పైనుంటుంది. ఇక్కడ లైన్ కొంత భాగం పైనుండి కొంత ఎక్కువ భాగం కిందుంటుంది. మరి ఇక్కడ చుక్క ఒక అక్షరం మీద ఉంది. ఒక అక్షరం పైన చుక్క లేదు. ఇక్కడ కూడా ఒక అక్షరం పైన చుక్క లేదు. ఒక అక్షరం పైన చుక్క ఉంది. ఇది కామన్ విషయాలన్నమాట. ఇక పలకటంలో చూస్తే ఈ 4 అక్షరాలు కూడా నాలుక నుండి వచ్చే అక్షరాలే. మొత్తం మనం హ్మ్, మెయిన్ డివిజన్ చూసుకుంటే 6 అక్షరాలు గొంతులో నుండి వచ్చే అక్షరాలున్నాయి. 4 అక్షరాలు పెదవి నుండి వచ్చే అక్షరాలున్నాయి. 18 అక్షరాలు నాలుక నుండి వచ్చే అక్షరాలు ఉన్నాయి. ఈ 18 అక్షరాలలో నాలుక మొన నుండి దాదాపు 12 అక్షరాలొస్తున్నాయి. ఇది మేజర్ డివిజన్ అన్నమాట. మరి ఇప్పుడు చదువుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. నేను 2, 3 సార్లు చదువుతాను. తర్వాత మీరు కూడా దీన్ని రిపీట్ చేస్తారు దాన్ని. దాల్, జాల్, రా, జా. దాల్, జాల్, రా, జా. దాల్, జాల్, రా, జా. ఇవి ఈ 4 అక్షరాలు ఈరోజు పాఠం. మొదటి నుంచి చదువుకుంటే అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. ఇప్పటి వరకు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే మరి ప్రాక్టీస్ మొదలు పెడదాం. సార్ నమస్కారం సార్. చెప్పండి. దాల్‌కి తెలుగులో లెటర్స్ ఉన్నాయి. రాయటం ఈజీగా అన్నారు. దాల్ తర్వాత రాల్ అని చెప్పాం గదా! దీనికి హ్మ్. తెలుగులో లెటర్స్ లేవన్నారు గదా! అవును. సో, దీన్ని ఇంగ్లీష్‌లో స్పెల్ చేయగలరా? అంటే ఇంగ్లీష్‌లో కూడా అప్రాక్సిమేట్‌లీ నాట్ ఎగ్జాక్ట్‌లీ. అప్రాక్సిమేట్ జెడ్ వస్తది. జెడ్ఏఎల్. జెడ్ఏఎల్ అని వచ్చింది. ఓకే. ఓకే సార్. హ్మ్. ఓకే. ఇక్కడ రాస్తాను. ఇది కొంచెం దగ్గరగా ఉంటుందన్నమాట. కొంచెం నియర్ బై ఉన్నట్టుంటే దాన్ని హ్మ్. బట్టి ప్రొనౌన్సియేషన్ అవుతాను. ఇదేమో జెడ్ఏ. జ జ. జెడ్ఏహెచ్ యూ కెన్ సే జ. ఓకే. 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 థాంక్ యూ సార్. వెల్కమ్. ఇంకెవరైనా? మరి ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. దీని తర్వాత ఒక చిన్న ఎక్సర్‌సైజ్ కూడా ఉంది. అక్షరాల గుర్తింపు పదాల్లో వచ్చినప్పుడు అది కూడా చేసుకుందాము ఇది త్వరగా అయిపోతే. ఓకే. ఆహ్, ఇంకోసారి చదివిస్తాను. తర్వాత మీరు కూడా చదువుతారు గాని. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్,
జాల్, రా, జా. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. ఆనంద్ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అలీఫ్, బా, థా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. ఓకే, ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. ఖా అన్నారు మీరు. ఖా అంటే తెలుగులో ఖా వస్తుంది. ఖా 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 కాదు, ఇది ఖా. ఖా గొంతు వెనక భాగం ఉంటుంది కదా, నాలుక వెనక భాగము పైన, గొంతు పైన, నాలుక వెనుక. ఈ దాదాపుగా ఈ పాయింట్ అనమాట. ఖా, ఖా ఖా. ఏదన్నా గొంతులో ఇరుక్కున్నప్పుడు ఎలా తీస్తాం, దాని సౌండ్లు ఎలా వస్తాయి, ఆ విధంగా రావాలి ఇక్కడ. ఖా. ఖా, ఖా అంటే తప్పు అవుతుంది. ఖా కరెక్ట్. ఖా. ఖర్జ్, అల్ ఖర్జ్, ఖర్జ్ అంటాం కదా, ఖురూజ్. ఓ. ఖా రావాలి ఇక్కడ. మఖ్రజ్. ఓకే, ఇక్కడ కూడా కొంచెం కరెక్షన్ ఉంది. జాల్, దాల్, జాల్. జాల్, జా దాల్, రాకూడదు. జాల్, ZA, జాల్, జాల్. ఇది కూడా కరెక్షన్ ఉంది. జా, జా, ZA, ZA, జా. జా, జా JA అయిపోతుంది. Z తో పలికితే మీరు, జా, Z తో పలికితే జాల్, జా. Z జాల్, తో పలికితే జా. జా, జాల్. ZAA, జా. జీ న్యూస్. జీ అంటే ఇక్కడ జెడ్ ని మనం జీ అంటాం తెలుగులో. యాక్చువల్గా అది జీ, ZEEZ, జీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆశీష్ గారు చదవండి. నమస్కారం. అలీఫ్, బా, తా, సా, హా. జీమ్, జీమ్ ఇది పొట్టలో Sorry. చుక్క ఉంది కదా. కరెక్ట్, సారీ. ఫస్ట్ నుంచి చెప్తాను. ఓకే, అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, హా, దాల్, జాల్, రా, జా. మాషాల్లా, బాగా చదివారండి మీరు. నెక్స్ట్ బాలా గారు. హాయ్ అండి. ఆ, నేను జస్ట్ ఇప్పుడే క్లాస్ జాయిన్ అయ్యాను. మళ్ళీ నేను లాస్ట్లో ఓకేనండి. చదువుతాను. ఓకే, అలాగే. హారిక గారు. చదవండి అమ్మా. అలీఫ్, హా, బా, తా, సా, జీమ్, హా, హా, దాల్, జాల్, రా, జా. ఇది ఒక్కసారి చెప్పండి. జీమ్, 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 జేతో రావాలి. JEEM, జీమ్. జీమ్, జీ అన్న వస్తుంది, జీ రాకుండా జీ రావాలి. జీ, జా. జీమ్, జీమ్. జీమ్. లక్ష్మణ్ గారు. నమస్తే సార్. నమస్తే. అలీఫ్, బా, తా, సా, జీమ్, సా, సా, సో, సా, సో, జాల్, దాల్, రా, జా, జా. ఒక్కసారి మళ్ళీ చదువుదాము. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. ఇప్పుడు రిపీట్ చేయండి. అలీఫ్, భా, తా, సా, జీమ్, హా, హో, దాల్, జాల్, రా, జా. చాలా మంచిదండి, చాలా బాగా చదివారు. నెక్స్ట్ MT30 అని రాశారు, మరి పేరు కనబడట్లేదు. మజర్ అండి నా పేరు. ఓకే, ఓకే, కొంచెం రీనేమ్ చేసుకుంటే. బా, తా, సా, జీమ్, హా, ఖా,
दाल जाल रा जा చాలా బాగా చదివారండి. ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. జాల్, జాల్, दाल ఆ, దాల్, జాల్. ओके ఓకే. నవీన్ గారు నమస్కారం అండి. చెప్పండి. అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, ఫా, దాల్, జాల్, రా, జా. చాలా బాగా చదివారండి. రాజేష్ గారు రాజేష్ గారు ఓకే. రవీంద్ర గారు అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, ఖా, దాల్, జాల్, రా, జా. ఓకే. నెక్స్ట్ మీరు సారీ భావించండి. అండి, నేను ఇందాక కాల్ ఓకే వచ్చింది. ఓకే యా. చదవండి. అలీఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ సంజయ్ గారు సంజయ్ గారు ఓకే. షాహిద్ గారు अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अलिफ, बा, ता, सा, जीम, हा, खा, खा, दाल, जाल, रा, जा। ఓకే. ఇది లావుగా చదివే అక్షరం, మోటా పడనే వాలా హర్ఫ్ ఖా. ओके। ఇదేమో खा, సన్నగా చదవాలి, దాల్. दा, दाल, మన హైదరాబాద్ दाल, దాల్ తెలుసు కదా మీకు. यस, పల్చగా ఉంటేనే హైదరాబాద్ దాల్ అంటారు, లేకపోతే అది ఓకే, మామూలుగా డిస్ట్రిక్ట్ దాల్ అంటారు. ओके। కరెక్టేనా? दाल, పల్చగా ఉండాలి, శబ్దం పల్చగా రావాలి. దాల్, दाल, జాల్, जाल, రా, रा, జా. ఓకే. जा। జజాకల్లా ఖైర్. నెక్స్ట్ సంజయ్ గారు, మీరు మైక్ అందుబాటులో ఉంటే ఓపెన్ చేయండి, లేదా తర్వాత నేను ఎవరు శరణ్య శరణ్య గారు. నమస్తే అండి. నమస్తే అండి. చదువు. అలిఫ్, బా, సా, లేదు, తా. ఓ సారీ, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. వెరీ గుడ్ అండి, బాగా థ్యాంక్స్ చదివారు. అండి. సురేష్ గారు అలిఫ్, బా, తా, సా, జీమ్, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. ఇది ఒక్కసారి చెప్పండి. జీమ్, వెరీ గుడ్. జీమ్, జీమ్ కాదు, ముందు కరెక్ట్ చెప్తున్నారు, తర్వాత మారిపోతుంది. ఫస్ట్ చెప్పింది జీమ్, కరెక్ట్, జీమ్. జీమ్ లైక్ అజీమ్ లాగా అజీమ్, అజీముద్దీన్, అజీమ్ లాగా జీమ్. అజీముద్దీన్ లో ఇది రాదు. రాదా? జిమ్ లో ఇది వస్తుంది, జిమ్, జేఐఎం, ఓకే, జిమ్. జిమ్, దానికి దీర్ఘం తీస్తే జీమ్. జీమ్. ఓకే. ఇక్కడ ఖా కాదు, ఖా. ఖా. ది- ఏ వర్డ్ లో వర్డ్ అని చెప్పగలరా సార్ దీనికి? ఇది మఖ్రజ్, అల్ ఖర్జ్. అల్ అల్ ఖర్జ్, అల్ ఖర్జ్. ఓకే. ఓకేనా? ఓకే. సూర్య గారు अलिफ, बा, ता, सा, जीम, हा, खा, दाल, जाल,
రా జా. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ఉజ్వల గారు. హాయ్ సార్, ఇవాళ నా ఫస్ట్ క్లాస్. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే అండి, చాలా మంచిది. ఓకే. అలిఫ్, బా, తా, సా, జిన్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. ఇక్కడ జీమ్లో చిన్న కరెక్షన్ ఉంది. ఇక్కడ చూడండి Okay. ఎలా రాసి ఉంది తెలుగులో. జీమ్ ఓకే 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 సార్. చెప్పండి. జీమ్. జీమ్ కాదు, ఇది జా. జీమ్ ఓకే. జీమ్. జేతో రావాలి. JEEM. జీమ్. ఓకే ఓకే. ఓకే ఐ విల్ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ వినయ్ కుమార్ గారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. వెరీ గుడ్ అండి, చాలా బాగా చదివారు. కరుణ గారు చదవండమ్మా. మీ మైక్ కనబడట్లేదు, ఇబ్బంది ఉన్నట్టుంది. ఓకే. ఇంకెవరన్నా చదవాలి? ఎవరన్నా మర్చిపోయామా మనం? ఇందా చదివేశారా? ఓకే. ఎవరు? ఖాలిద్. ఓకే, ఖాలిద్ భాయ్ చదవండి. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా. వెరీ గుడ్ అండి, బాగా చదివారు. ఇప్పుడు చిన్న క్విజ్ మనం తీసుకుందాము. ఇప్పటి వరకు మనము 11 అక్షరాలు నేర్చుకున్నాము. ఓకేనా? ఈ 11 అక్షరాలలో మనకు ఏమేమి అక్షరాలైతే మనం చదువుకున్నామో ఇప్పటి వరకు, ఆ అక్షరాల్ని గుర్తించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక పదంలో ఈ అక్షరాలు వచ్చినప్పుడు ఎలా కనబడతాయి అనేది మనం ఈరోజు ఎక్సర్సైజ్ అన్నమాట. ఇప్పుడు ఓకే, ఎవరన్నా ముందుకు రావాలి వాలంటీర్గా. అలీఫ్, ఓకే. బా, బా. కరెక్ట్గా చెప్పారు. అలీఫ్, బా, మూడో బా. అక్షరం, మూడో అక్షరము మొదటి అక్షరము అలీఫ్, కరెక్ట్గా చెప్పారు. అలీఫ్. నెక్స్ట్ బా. రెండో బా, మూడోది మూడోది అంటే బా. అలీఫ్. ఇది కూడా అలీ. మొదటి అలీఫ్ అలీఫ్. ఎలా ఉందో ఇది కూడా అలీఫే. ఇక్కడ అలీఫ్. స్థానం వేరుగా ఉంది, ఇది ఒంటరిగా వచ్చింది. ఇక్కడేమో ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చింది. అదే సార్. అలీఫ్, అలీఫ్, బా, అలీఫ్. ఓకే. ఇది హంజా, ఇది చివరిలో చదువుతాం మనం. మనం చదివిన అక్షరాలే మనం గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ తీసుకుంటాను. దీంట్లో ఏమేమి అక్షరాలు ఉన్నాయి? అలిఫ్, అలీఫ్, తా. వెరీ గుడ్. ఇక్కడ అలిఫ్, అలీఫ్, తా, రా. అలిఫ్, సా, అలిఫ్. ఓకే, మనం ఒకటి ఓపెన్ చేద్దాం. ముందు ఆనంద్ గారితో మనం క్విజ్ తీసుకుని తర్వాత మిగతా వాళ్ళకి వస్తాం. ఓకే ఆనంద్, మీరు చెప్పండి. అలీఫ్, అలీఫ్, సా, వెరీ గుడ్. అలీఫ్, వెరీ గుడ్. రా. వెరీ గుడ్ అండి. 4 అక్షరాలు ఉన్నాయి ఇక్కడ. 1, 2, 3, 4. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అలీఫ్ తన తర్వాత అక్షరంతో కలవట్లేదు. ఇక్కడ కూడా అలీఫ్ తన తర్వాత అక్షరంతో కలవట్లేదు. ఈ 4 ఒక పదంలోని అక్షరాలే, వేరు పదాలు కాదు ఇవి. ఈ 4 అక్షరాలు కలిపి ఒక పదం. అయితే ఇక్కడ గ్యాప్ కనబడుతుంది, ఇక్కడ గ్యాప్ కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ తీసుకుందాం. ఇక్కడ ఇది చదవండి ఆనంద్ గారు. అలీఫ్, ఖా,
రా ఎక్సలెంట్ అండి. అలిఫ్, ఖా, రా. ఇది పైన చుక్క ఉంది కాబట్టి ఖా. తర్వాత అగైన్ ఆనంద్ గారు, ఇది చివరి పదం మీకు. అలీఫ్ దాల్ ఇది మనం చదవలేదు కాబట్టి చదవలేదు. దీన్ని విడిచిపెట్టేద్దాం. ఇక్కడ చూడండి 3 అక్షరాలు ఉన్న పదం ఇది. కానీ ఈ 3 కూడా విడివిడిగా ఉన్నాయి. అలిఫ్ తర్వాత గ్యాప్ వచ్చింది, దాల్ తర్వాత గ్యాప్ వచ్చింది. అంటే ఇవి కలవట్లేదు ఇక్కడ. ఎందుకని? దీని లక్షణమే అలాంటిదన్నమాట. తన తర్వాత వచ్చే అక్షరాలతో ఈ 6 అక్షరాలు, 6లో 5 చదువుకున్నాం మనం. ఇవి కలవవు. అందుకని ఇక్కడ గ్యాప్ కనబడుతుంది. నెక్స్ట్ ఆశీష్ గారు, 3 పదాలు మీతో తీసుకుంటాను. ఓకే, చెప్పండి సార్. ఆశీష్ గారు మైక్ ఓపెన్ చేయాలి. ఓకే, హారిక గారు. అలీఫ్, తర్వాత జాల్, అలీఫ్. ఈ 3 చదువుకున్నాం. ఇది చదవలేదు కాబట్టి ఇది తర్వాత వచ్చే దాంట్లో మనం చదువుకుంటాం. 3 కరెక్ట్గా గుర్తించారు మీరు. ఇక్కడ కూడా చూడండి గ్యాప్ కనపడుతుంది కదా అక్షరాల మధ్యన. అంటే ఇది తన తర్వాత అక్షరంతో కలవని అక్షరాలు అనమాట. అందుకనే గ్యాప్ కనపడుతుంది. కానీ పదం ఒకటే. ఓకే, ఇది చదవండి. అలీఫ్, ఇది చదవలేదు మనం. 2 అక్షరం. 3 అక్షరం రా. వెరీ గుడ్ అండి. ఓకే, ఇది 2 అక్షరం మనం చదవలేదు. అలీఫ్, తా. అలీఫ్, ఇది కూడా అలీఫ్నే. అలీఫ్, లాస్ట్ది తా. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. ఇది అలీఫ్, బా. వెరీ గుడ్ అండి. కరుణ గారు. సార్ నేను గుడ్ ఈవినింగ్ సార్, నేను ఇవాళే జాయిన్ అయ్యాను సార్. ఓకే ఓకే అమ్మా. లక్ష్మణ్ గారు. సార్ అలిఫ్, బా, రా. రియాద్ లో రా ఉంది. రియాద్ మనం చూస్తుంటాం కదా పేరు, దాంట్లో రా కనబడుతుంది. అదే రా ఇక్కడ ఉంది. ఓకే ఎస్ సార్. రా అలీఫ్, ఇది కూడా రా సార్. ఇది కూడా రానే. 2 సార్లు రా వచ్చింది, 2 సార్లు అలీఫ్ వచ్చింది, ఒకసారి బా వచ్చింది. మొత్తం ఈ పదంలో 1 2 3 4 5 అక్షరాలు ఉన్నాయి. అలిఫ్, బా, రా, అలిఫ్, రా. ఓకేనా? సార్. ఓకే, తర్వాత ఈ పదంలో అలీఫ్, పైన 2 చుక్కలు, తా. వెరీ గుడ్. ఈ 3 అక్షరం మనం చదవలేదు, తర్వాత వచ్చినప్పుడు అది చూద్దాం. 2 అక్షరాలు మీరు గుర్తించారు, అలీఫ్ మరియు తా. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని అక్షరాలు ఉన్నాయి. అలీఫ్, తా. ఓకే, అలీఫ్. నెక్స్ట్ ఏంటి సార్? నెక్స్ట్ అది అది సార్. అది ఇది కూడా తానే. ఇక్కడ 2 చుక్కలు కనబడుతున్నాయి, ఇక్కడ 2 చుక్కలు కనబడుతున్నాయి. ఇక్కడేమో పదంలో మొదటి అక్షరంగా వచ్చింది, ఇది పదంలో చివరి అక్షరంగా వచ్చింది. అలీఫ్, తా, తా. ఓకే ఓకే ఓకే, ఖాలిద్ గారు. ఖాలిద్ భాయ్. అలీఫ్, తా, అలీఫ్, సా. వెరీ గుడ్ అండి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి దీంట్లో ఇప్పుడు? 1 2 3 4 అక్షరాలు. ఓకే, ఇది అలీఫ్, జీమ్, జా, అలీఫ్, జీమ్. 4 అక్షరాలు. అలీఫ్, జీమ్, అలీఫ్, జీమ్. ఓకేనా? ఓకే, దీంట్లో అలీఫ్, జీమ్, రా. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ మజర్ భాయ్, మజర్ గారు. ఓకే. అలిఫ్, హా,
బా బా తా మీరు ఎలా గుర్తుపెట్టారు? ఈ చుక్కని బట్టి గుర్తుపెట్టారు కదా? అవును. కింద చుక్క ఉంది. ఈ ఆకారం ఇలా వచ్చి కింద చుక్క కనపడంగానే దీన్ని బా అని తీసుకున్నారు. ఇక్కడ పైన 2 చుక్కలు ఉన్నాయి కాబట్టి ఇది తా అయింది. హా పైన కింద ఎలాంటి చుక్కలు ఏ చుక్క అసలు లేదు కాబట్టి ఇది హా అయింది. ఒకవేళ పైన ఒక చుక్క ఉంటే ఏమయ్యేది ఇది? హా హా అయ్యేది. హా. కింద చుక్క ఉంటే జీమ్ అయ్యేది. జీమ్ అయ్యేది. ఇప్పుడు కింద చుక్క ఉండటం వలన కింద చుక్క ఉండే అక్షరాలు మనకు 2 కనబడుతున్నాయి. ఒకటి కింద ఈ ఆకారంలో ఉండి కింద చుక్క ఉంటే జీమ్ అవుతుంది. ఇలాగా మామూలు పళ్ళెంలాగా ఉండి కింద చుక్క ఉంటే బా అవుతుంది. ఓకే. ఈ 2 అక్షరాలు. అలిఫ్ జీమ్ ఖా పైన చుక్క ఉంది. ఖా. ఖా. జీమ్ అంటే పొట్టలో చుక్క ఉంటుంది. ఓకే. ఇంకోటి లాస్ట్. అలిఫ్ ఖా బా అలిఫ్ రా. ఓకే. ఇది చక్కగా గుర్తుపెట్టారు మీరు. నెక్స్ట్ నవీన్ గారు. సార్ అలీఫ్ ఖా తా. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ అలీఫ్ ఖా తా అలీఫ్ రా. ఓకే. ఇక్కడ మీరు స్పెసిఫిక్‌గా చూస్తున్నారు కదా! అలిఫ్ తర్వాత అక్షరంతో కలవట్లేదు. ఇక్కడ కూడా అలిఫ్ తర్వాత అక్షరంతో కలవట్లేదు. ఒకవేళ ఇలా కలిసిందనుకోండి అది అలిఫ్ కాదు వేరే అక్షరం అయిపోతుంది. ఓకే. ఓకే. ఇది. అలీఫ్ ఖా తా రా సా. సారీ తా రా తా. ఒకసారి రిపీట్ చేయండి. మొదటిది అలిఫ్. అలీఫ్ ఖా తా రా తా. వెరీ గుడ్. తాలో మనం తా ఎలా పలుకుతామో ఈ 2 చుక్కల తా కూడా అలాగే ఉంటుంది. అదే శబ్దం వస్తాయి. తా. తాలో మొదటి తా అన్నమాట. ఓకే. ఓకే సార్. ఓకే. ఇది అలీఫ్ ఖా రా జీమ్. జీమ్. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ రాజేష్ గారు. అలీఫ్ దాల్ బా. బా. కింద చుక్క ఉంది కదా బా. అలీఫ్ రా. వెరీ గుడ్ అండి. ఇంకోసారి. అలీఫ్ దాల్ బా దాల్ అలీఫ్. అలీఫ్ అలీఫ్ రా. వెరీ గుడ్. నెక్స్ట్. అలీఫ్ జాల్ అలీఫ్. వెరీ గుడ్. అలీఫ్ రా. ఓకే. అలీఫ్ రా అలీఫ్ దాల్. 4 అక్షరాలతో పదం ఉంది. కానీ అక్షరాలన్నీ విడివిడిగా ఉన్నాయి. ఎందుకంటే తర్వాత అక్షరంతో కలవదు. దీని గుణాలు కాబట్టి అక్షరాల గుణం కాబట్టి అది. నెక్స్ట్ రవీంద్ర గారు. అలీఫ్ ఒక్క నిమిషం. ఓకే. అలీఫ్ రా బా. ఇది మనం చదవలేదు. చదువుకోలేదు. ఇది చక్కగా గుర్తుపట్టారు మీరు. ఓకే. ఇక్కడ అలీఫ్ రా జీమ్. ఇది చదవలేదు. జీమ్ కాదు జీమ్. జీమ్ జేతో రావాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ చూడండి రెండిటికి తేడా చూస్తే ఇక్కడ ఏముంది బా ఉంది. ఇక్కడ బా జీమ్ ఉంది. మిగతా అక్షరాలు అవే. బా వచ్చినప్పుడు ఇది పళ్ళెంలాగా ఉంది ఇక్కడ. బా ఉన్నప్పుడు ఇక్కడ ఈ కొమ్ములాగా వచ్చింది. చుక్క రెండిటికి కామన్. ఓకే. ఇది అలీఫ్ రా హా. వెరీ గుడ్. ఇది మనం చదవలేదు. ఓకే. ఇది
అలీఫ్ రా దాల్ తా వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. నెక్స్ట్ ఎవరు? రాజేష్ గారు, సంజయ్ గారు సార్ చదవగలుగుతారా? బా అలీఫ్ బా వెరీ గుడ్ అండి. సార్ ఓకే. బా అలీఫ్ బా బా అలీఫ్, ఈ అక్షరం ఏమిటి? ఈ రోజే చదువుకున్నాం. రియాద్ లో రా ఉంది. బా ఇది రా. అలీఫ్ బా అలీఫ్ రా రా దాల్ దాల్. దాల్. దాల్ బా అలీఫ్ రా దాల్, 4 అక్షరాలు ఉన్నాయి. ఓకే. చల్లగా ఉంటే బారిద్ అంటారు. బారిద్. బారిద్ అనే దానికి ఈ మూలక్షరాలు అన్నమాట. ఓకే, ఇది కొంచెం కష్టంగా కనబడుతుంది. ఇది చదవండి. బా బా హా రా వెరీ గుడ్. వేరే ఫాంట్ లో మనకు ఇలా కనబడుతుంది. ఈ రెండు కూడా ఐడెంటికల్, ఒకే పదం అన్నమాట. బా ఇక్కడ బా ఉంది, కాకపోతే ఇక్కడ పళ్ళెంలో బా ఉంది, ఇక్కడ ఈ వంపులో బా ఉందన్నమాట. ఇది హా. ఒకవేళ ఇది జీమ్ అయితే చుక్క ఇక్కడ ఉండేది, మధ్యలో ఉండేది, ఇక్కడ ముక్కు దగ్గర ఉండేది కాదు. బా జీమ్ రా. జీమ్ వచ్చినప్పుడు ఇది చుక్క మధ్యలో వచ్చేది. మీకు రాసి చూపిస్తాను. కరీముల్లా గారు, హలో చెప్పండి. సారీ, అది నాది నెట్ డిస్కనెక్ట్ అయినట్టుంది. సారీ, ఐ కుడెంట్ టాక్. నో ప్రాబ్లం. బా జీమ్ రా. ఇక్కడ చూడండి, రెండిటికి తేడా చూసారా మీరు? ఇంకోటి కూడా చూపిస్తాను. తా జీమ్ రా. తా తా జీమ్ రా. తా పా రా. ఓకే. తా హా రా. వీటిలో మీకు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ వంపు కింద ఉన్నది, అంటే ఫస్ట్ చుక్క ఈ వంపుకు చెందినది. మరి ఇక్కడ పైన చుక్క ఉంది. వంపు దేనికి సంబంధించింది? ఈ 2 చుక్కలు ఉన్న తాకు సంబంధించింది. ఇక్కడ ఈ వంపు ఒక చుక్క ఉన్న బాకు సంబంధించింది. ఇక్కడ ఒక వంపు ఒక చుక్క ఉన్న బాకు సంబంధించింది. ఈ వంపు ఉంది అంటే ఒక అక్షరం ఉన్నట్టు లెక్క. దాన్ని మొదట చదవాలి. ఆ అక్షరం ఏమిటి అనేది ఆ ఆకారాన్ని బట్టి, ఆ చుక్కని బట్టి మీరు గుర్తించగలరు. ప్రస్తుతం మనం బా తా సా నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ బా ఈ వంపుకు చెందింది. ఇక్కడ మధ్యలో ఇంకో చుక్క వచ్చింది, ఇది జీమ్. జీమ్కి ఇది రా. ఇక్కడ వంపు దగ్గర చుక్క లేదు, అంటే ముక్కు దగ్గర చుక్క లేదు, ఇది తర్వాత వచ్చింది చుక్క. ఈ వంపుకు సంబంధించి 2 చుక్కలు పైనే ఉన్నాయి కాబట్టి అక్షరం పూర్తి అయిపోయింది. దీనికి ఏం మిగలలేదు. తా జీమ్ రా. ఇక్కడ తా ఈ చుక్క ఖా రా. అలాగే ఇక్కడ హా రా. అలాగే హా జీమ్. ఇది ఒక పద్ధతి అయితే. హా జీమ్. సరే, ఇది దీంట్లో వచ్చే వేరు ఆకారాలు అన్నమాట. ఇంకా దీని తర్వాత చూస్తే ఇది చదవండి. బా దాల్ అలీఫ్. అలీఫ్. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ బా దాల్ రా. ఎక్సలెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ఎవరు? సర్ షాహిద్ గారు. ఓకే, చదవండి. బా రా. ఓకే. బా రా దాల్. వెరీ గుడ్. దాల్. తా అలీఫ్. ఇది మనం చదవలేదు, దీని పేరు హంజా. హా బా.
దీని పేరు హంజా. హంజా. ఇది మనం చదవలేదు. హంజా. ఉమ్. తా అలిఫ్ హంజా బా. వెరీ గుడ్. తా అలిఫ్ ఖా రా. వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ చదవండి. తా అలిఫ్ ఇది అలిఫ్ మనం చదవలేదు. ఇది కనపడటానికి అలిఫ్ లాగా ఉంది, కానీ అలిఫ్ అయితే ఏమయ్యేది? కలిసేది కాదు. ఇక్కడ కలిసేది కాదు. కలిసి ఉంది కాబట్టి అలిఫ్ కాదు. అది ఈ అక్షరము అలిఫ్ లాగా కనబడుతుంది, కానీ అలిఫ్ కాదు. అలిఫ్ ఉండాలి అంటే ఇలా పక్కన టచ్ కాకూడదు. ఉమ్. 4వ అక్షరం సా. సా. ఈ 4 అక్షరాలు ఉన్న పదంలో 3 అక్షరాలు మనం చదువుకున్నవి వచ్చినాయి. ఒకటి మనం చదువుకున్నది రాలేదు, అది వచ్చే క్లాసుల్లో వస్తుంది అది. ఓకే, ఇక్కడ సా బా అలిఫ్ తా. ఎక్సలెంట్ అండి. తర్వాత జీమ్ అలిఫ్ ఇది మనం హంజా చదవలేదు, దీని పేరు హంజా. హంజా తా. వెరీ గుడ్. నెక్స్ట్ జీమ్ హంజా తా. తా. ఓకే, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఎవరు చదువుతారు? జీమ్ బా అలిఫ్ రా. వెరీ గుడ్ అండి. జీమ్ జాల్. దాల్. చుక్కుంటే దాల్. జాల్ అయ్యేది, చుక్క లేదు కదా, దాల్. జిద్దా. మీరు సిటీ పేరు విన్నారు కదా, జిద్దా. రియాద్, దమాం, జిద్దా. జిద్దా పేరు విన్నారా? విన్నాను. ఈ 2 అక్షరాలతోనే వస్తుంది. జిద్దా అంటే జీమ్ దాల్. చదవండి. జీమ్ దాల్ అలిఫ్ రా. వెరీ గుడ్. జీమ్ దాల్. ఇది చదవలేదు మనం. దాల్. దాల్. జీమ్ దాల్, ఇది చదవలేదు, ఇది దాల్. దాల్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరున్నారు? ట్రై చేయండి, కొత్త వాళ్ళైనా సరే ట్రై చేయండి, ಅಲಿಫ್ నేర్చుకుంటున్నాం. ಬಾ ಅಲಿಫ್ ಬಾ ಇನ್ನೊಂದೇನೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಅಲಿಫ್ ಬಾ ಅಲಿಫ್ ಹಂಜಾ. వెరీ గుడ్ అమ్మా. ಅಲಿಫ್ ತಾ. వెరీ గుడ్. ಅಲಿಫ್ ಸಾ ಅಲಿಫ್ ರಾ. వెరీ గుడ్. ಅಲಿಫ್ ಜಿ. no that's ఖా. ఎక్సలెంట్. మీ గురువు గారికే మీరు ఖా చెప్తున్నారు. అలిఫ్ ఖా రా. వెరీ గుడ్. అలిఫ్ దాల్. దాల్. yes ఎక్సలెంట్. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ మైక్ ఓపెన్ చేయాలి. కొత్త వాళ్ళైనా సరే ట్రై చేయండి, ట్రై చేస్తే మంచిది. సార్ నేను కరుణ అని చెప్తున్నాను సార్. అలీఫ్ చదవండి అమ్మా. అలీఫ్ అలీఫ్ కరెక్ట్. దాల్ అలీఫ్ ఇది చదవలేదు మనం, ఇది చదవలేదు. ఈ అక్షరము పైన చుక్కుంది కాబట్టి దాల్ కాదు, ఇది జాల్. దాల్ అలీఫ్ దాల్ అలీఫ్ జాల్. బా. ZAAL. జాల్. దాల్ దాల్ కాదు, ZAAL. జాల్ రావాలి ఇక్కడ. అలిఫ్ అలీఫ్ బా. ZAAL. ఇదన్నమాట. అలిఫ్ అలీఫ్ జాల్ అలీఫ్ బా. అంతే. ఇది చివరి అక్షరం మనం చదవలేదు. ఓకే ఓకే,
ఓకే. అలీఫ్ సెకండ్ వన్ చదవలేదు అనుకుంటాను సార్. చదవలేదు. లాస్ట్ వన్ రా. రా. వెరీ గుడ్. ఓకే. అలీఫ్ బా అలీఫ్ థా. అలీఫ్ ఇదేమో చదవలేదు రెండో అక్షరం. మూడోది అలీఫ్. అలీఫ్ థా. తా. ఈ బా అంటే ఒక చుక్కే ఉండాలి. ఇక్కడ 2 చుక్కలు ఉన్నాయి కదా, అక్షరం మారిపోతుంది 2 ఉంటే. అలాగే ఓకే. పైన 2 చుక్కలుంటే తా. మరి ఒక చుక్క ఉంటే అక్షరం మారిపోద్ది. 3 చుక్కలున్న అక్షరం మారిపోతుంది. ఓకే సార్. ఓకే. ఇది అలీఫ్ బా. వెరీ గుడ్. అలీఫ్ బా దాల్. అలీఫ్ బా రా అలీఫ్ రా. అలీఫ్ థా. ఇది మనం చదవలేదు. ఓకే సార్. అలీఫ్ థా థా. అలీఫ్ థా థా. జాల్. ZAAL. జాల్. దాల్. ఓకే. ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఆప్షన్. అలీఫ్. ఓకే. ఓకే ఓకే. చెప్పమ్మా. అలీఫ్. చదవండి బాలగారు. అలీఫ్ సా. అలీఫ్ షా అలీఫ్ బా. లేదు. ఈ 3 చుక్కలు, ఈ 3 చుక్కలు ఒకే అక్షరాన్ని సూచిస్తున్నాయి. ఇది మొదటి అక్షరము, ఇది చివరి అక్షరం. ఇది సానే, ఇది సానే. అలీఫ్ సా అలీఫ్ సా. అలీఫ్ షా అలీఫ్ షా. షా కాదు, సా. షా. ఓకే. ఇది అలీఫ్ అలీఫ్ జ. జీమ్. అలీఫ్ అలీఫ్ జీమ్ అలీఫ్ అలీఫ్ జీమ్. జిమ్ జీమ్. జిమ్. అలీఫ్. అలీఫ్ జీమ్ రా. వెరీ గుడ్. అలీఫ్ కా బా బా తా. అలీఫ్ హా. పైన చుక్క లేదు కదా, హా. పైన చుక్కుంటే హా, కింద చుక్కుంటే జీమ్. ఇది చుక్కలేమి లేవు కాబట్టి హా. అలీఫ్ హా బా బా తా. ఓకే. నెక్స్ట్. అలీఫ్ కా అలీఫ్ హా. అలీఫ్ హా జాల్. రా జాల్ జాల్ జి రా. రా. అలీఫ్ జిమ్ ఖా. అలీఫ్ ఖా. అలీఫ్ ఖా. ఓకే. నెక్స్ట్ ఎవరు ట్రై చేస్తారు? ఓపెన్ చేయండి మైక్. నెక్స్ట్. ఒక 2 నిమిషాలు మిగిలినాయి. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే కొన్ని పదాలు చదువుకోవచ్చు. లేదంటే మరి ఇంతటితో ఆపుదాం. రాజేష్ గారు. అలీఫ్. ఓకే. ఖా బా అలీఫ్ రా. వెరీ గుడ్. అలీఫ్ ఖా తా. అలీఫ్ ఖా తా అలీఫ్ రా. వెరీ గుడ్. అలీఫ్ ఖా తా రా తా. అలీఫ్ ఖా రా జీమ్ జీమ్. జీమ్. అలీఫ్ ఖా రా తా. అలీఫ్
दाल बा अलिफ रा अलिफ जाल अलिफ अलिफ दाल రా रा रा सॉरी रा లైన్ కిందకి వచ్చేసింది కదా. रा अलिफ रा अलिफ दाल ఇప్పుడు చూడండి డిఫరెన్స్. రా అంటే కిందకి వచ్చింది, దాల్ పైన ఉంది. अलिफ रा बा ఇది చదవలేదు మనం. अलिफ रा जाल జీమ్. जी सॉरी जीम जीम अलिफ रा हा अलिफ रा दाल ता बा अलिफ बा बा अलिफ someone is writing Lakshman बा డోంట్ రైట్. अलिफ बा अलिफ रा दाल వెరీ గుడ్. बा हा रा ఓకే. ఇవి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఈ వంపు చూడంగానే దానికి సంబంధించిన చుక్కని మీరు వెతకాలి. పైన చుక్క ఉంటే తేలిగ్గా తీసుకోవచ్చు, పైన చుక్క లేదంటే కింద చూసుకోవాలి. కింద ఏ చుక్క ఉంటే ఒక చుక్క ఉన్నా 2 చుక్కలున్నా ఈ వంపుకు సంబంధించినయే. కింద ఒక చుక్క ఉంటే ఈ అక్షరం ఏమిటి? బా బా. ఈ వంపుతో మనం మొదలు పెట్టాలన్నమాట. ఫస్ట్ మన రీడింగ్ వంపుతో మొదలు పెట్టాలి. వంపు బా కింద చుక్క బా, తర్వాత చుక్క హా అయిపోయింది ఇంకా హా హా రా. రా రా ఓకే. ఇప్పుడు బా బా జీమ్ జీమ్ రా రా. తా జీమ్ రా తా జీమ్. జీమ్ జీమ్ కరెక్ట్ గా రావాలి. జీమ్ రా ఓకే. తా తా హా రా హా జీమ్ వెరీ గుడ్ అండి. బా బా దాల్ అలీఫ్. వెరీ గుడ్. మరి ఇక్కడ వరకు అయితే 10 అయిపోయింది. ఇప్పుడు ఆపుదాము. ఒకవేళ ఎవరైనా చదవాలని ఇంట్రెస్ట్ చూపిస్తే చదవండి, నో ప్రాబ్లం. ఓకే. ఇంతటితో ఈరోజు క్లాస్ మరి ముగిద్దాము. వచ్చే వారము 9 గంటలకు రియాడ్ టైం ప్రకారము మన 4వ క్లాసు స్టార్ట్ అవుతుంది. వచ్చే వారం కూడా మనం 4 అక్షరాలు నేర్చుకోబోతున్నాము. అంటే ప్రతి వారం ఇక్కడ నుంచి 4 అక్షరాలు అవుతాయి అన్నమాట. ఫస్ట్ వారంలో 4 అక్షరాలు నేర్చుకున్నాం, తర్వాత 3. ఇప్పుడు 4 అక్షరాలు ఒక 3 వారాల వరకు అలాగే జరుగుతుంది. తర్వాత మళ్ళీ 3 అక్షరాల కిందకి వస్తాం అన్నమాట ఇన్షాల్లా. సో ఇప్పటి వరకు మనం చదువుకున్న అక్షరాలు 11 అక్షరాలు అయిపోయినాయి. మొదటి వారం 4, తర్వాత వారం 3, తర్వాత ఈరోజు 4, 11 అక్షరాలు మనం నేర్చుకున్నాము. మరి ఇప్పుడు మీరు ఏదైతే ఈ పదాలు చదివారో యాక్చువల్గా ఈ పదాలకు అర్థం ఉంది. అది దానికి గుణింతాలు అంటే పైన కింద దానికి తలకట్టు, గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం ఇలాంటివి ఇచ్చిన తర్వాత యాక్చువల్ పదం యొక్క మీనింగ్ కూడా మీ ముందుకు వచ్చేస్తుంది. ఈ పదాలని నేను కావాలని వెతికి తీసుకున్నాను. ముందు ముందు వచ్చే పాఠాల్లో దీని మీద ఒత్తులు కూడా అంటే గుణింతాలు కూడా పెట్టిన తర్వాత దాని అర్థము తెలుస్తుందన్నమాట. అది మన రోజు వాడుకునే పదాలలోని పదాలు ఇవి. రోజు మనం వాడుక భాషలో రోజు మనం వాడుకునే పదాల్లోని కొన్ని పదాలు దీంట్లో ఉన్నాయి. ఇది మీ ప్రాక్టీస్ కోసం కూడా పనికొస్తుంది. ముందు మీరు దాన్ని అక్షరాలు గుర్తిస్తున్నారు. ఇప్పుడు మనం జరుగుతున్న 2-3 వారాల వరకు ఇదే జరుగుతుంది. తర్వాత మరి గుణింతాలు ఇచ్చిన తర్వాత మరి యాక్చువల్ పదం చదవటం మొదలు పెడతాము. అప్పుడు దాని మీనింగ్ కూడా తీసుకుందాము. ఓకేనా? అంతవరకు మరి వచ్చే వారం వరకు అందరికీ శుభాకాంక్షలు. గుడ్ నైట్. మీ అందరికీ మీరు
కంటిన్యూస్గా వచ్చే వాళ్ళకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆబ్సెంట్ కాకుండా కంటిన్యూస్గా రండి. కంటిన్యూస్గా వస్తే ఇది మీ ప్రాక్టీస్ కోసం మంచిగా ఉంటుంది. ఒక్క వారం విడిచిపెట్టారనుకోండి, దానికోసం మళ్ళీ నేను యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నాను. అది ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ 2 వారం తప్పకుండా జాయిన్ కండి. ఒక వారం విడిచిపెట్టేసాను కదా అని చెప్పి డ్రాప్ కావద్దు. కంటిన్యూస్గా ఉంటే మీకు లాభము, నాకు కూడా ప్రయోజనము. ఓకేనా? మనందరికీ గుడ్ నైట్. వచ్చే వారం కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. Thank you. థ్యాంక్ యూ గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి.